వింటున్న ప్రేక్షకులారా, చాలా మంది లైక్ చేస్తున్నారు, మంచిది, దాని స్తోత్రం. చాలా మంది యూజ్ చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి దయచేసి, ఇది బాగా స్ప్రెడ్ అవ్వాలి. దేవుని నామములు అనేక విధంగా వాడబడవలుగా అందరూ చక్కగా ఫాలోయింగ్ ఉన్నది. సహోదరులారా, నీకు వందనాలు చెల్లించుంటున్నాం. సంఘం తరఫుగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు మనందరం కలిసి కూడా ప్రభుత్వం బహుగా వాడబడును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఉంటున్న సమస్యకు పరిష్కారం ఒకటే, ఆధారం ఏంటంటే ఆయన యెహోవా శ్రమలలో వారు మనవెట్టగా విన్న దేవుడున్నాడు. ఈ 40 దినాలు మనకు కలిగిన శ్రమలు బట్టి యేసయ్య నిన్ను శ్రమను తప్పించబడును గాక. ఏలాంటి శ్రమలు కలుగుండొచ్చు, కానీ శరీర బలహీనత విషయంలో యేసు నామములు విడుదల చేయబడును గాక. ఆమేన్. నువ్వు చేసిన ప్రతి శ్రమలు రావచ్చు, కానీ మాత్రం అంటున్నమాట ఆ శ్రమలన్నీ తొలగించబడును గాక. ఆమేన్. యాకోబు చేసిన ఒక శ్రమ భయంకరమైనది. మరణం అనేది తన విషయంలో వినిపించిన వెంటనే ఏశావు యాకోబుని చంపాలని చూసిన సమయంలో బహు శ్రమ కలిగిన వాడుగా ఉన్నాడు, రోదన కలిగిన వాడుగా ఉన్నాడు, వేదన కలిగిన వాడుగా ఉన్నాడు. నా అన్న నన్ను చంపాలన్నాడు కాబట్టి అన్నను మార్చాలంటే ఒకటి ప్రార్థన, హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన, హల్లెలూయా. పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థనని భవిష్యత్తును మార్చబడును గాక. మోకాలు చేసి ప్రార్థనని జీవితంలో దీవించబడును గాక. ఒక నరుడు తెల్లవారు వరకు ప్రార్థన చేస్తాడట. తెల్లవారి పోతున్నది. యాకోబు అనగా పోరాడువాడు, క్రైస్తవుడు అనగా పోరాడువాడు, క్రైస్తవుడు అనగా శ్రమలను సహించి ముందుకెళ్ళేవాడు. హల్లెలూయా. క్రైస్తవుడు అనగా సైనికుడు. మన శత్రువు ఎవరు? అపవాది, సాతానుడు. మనకి ఏ ఆయుధం ఉండాలి? ప్రార్థన ఆయుధం ఉండాలి. ప్రార్థనలో ఉంటన్నమాట ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది. హల్లెలూయా. క్యాజువల్ చేసే ప్రార్థన అది వేరు, అది రొటీన్గా. ప్రత్యేకించి ఉపవాస దినాలు అందుకోసం ప్రభు అంటున్నమాట, ఉపవాస దినాల్లో ప్రభు 40 దినాలు చేయబడిన ప్రార్థన ఈ లోకంలో ఉన్నదాన్ని జయించి సహించి వహించి నీ కొరకు నా కొరకు సరిపడిన ప్రభుని బట్టి స్తుతించే వరకు ఉందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిశ్చయముగా మన కొరకు ఆయన మన వ్యసనములు భరించాడట. నీవు చేసిన వ్యసనాలకి నువ్వు నాశనం అయిపోతుంటే, నువ్వు చేసిన యొక్క పనులు బట్టి నువ్వు రోగంతో కూడి ఉంటే ప్రభు తలంచ తెలుసా, నిన్ను తన పోలికగా నిర్మించినాడు కాబట్టి, తన హస్తముల చేత నేను నిర్మించినాడు కాబట్టి చంపుకోలేడు యేసయ్య. నువ్వు యేసు విషయంలో నువ్వు చంపుకున్నా, యేసు విషయం మాత్రం చంపుకునేవాడు. చంపుకుంటున్న వారిని బ్రతికించబడును గాక. ఈ తెల్లవారుజామున యేసు అంటున్నమాట, సమస్యల చేత కృంగిపోతే యేసుని లేవనెత్తబడును గాక. వాక్యం